ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందంట. అట్టా ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యర్థ ప్రలాపనలు. నిన్న సమావేశంలో ఆయన మాట్లాడుతా వింత వింతగా ప్రవర్తిస్తూ మాట్లాడాడు. ఆయన ఏమన్నాడు ఒకసారి చూద్దాం. సినిమా చూపిస్తా. ఏం సినిమా చూపిస్తావు? యాత్ర 1 చూపించావు, యాత్ర 2 చూపించావు. కనీసం నీ అభిమానుల్లో 2% మంది కూడా ఆ సినిమా చూడాల. ఇంకెవరికే సినిమా చూపిస్తావు జగన్ రెడ్డి నువ్వు? ఏముంది నీ దగ్గర ఇంకా సినిమా చూపిస్తాకి? నీ పార్టీ ఎత్తిపోయింది, నువ్వు బెంగళూరు జంప్ అయిపోయావు, ఇంకెవరికి సినిమా చూపిస్తావు? రిటైర్ అయినా దేశం విడిచి వెళ్ళినా పట్టుకొస్తా. ఎక్కడి నుంచి పట్టుకొస్తావు? ఎవరిని పట్టుకొస్తావు? ఇదిగో పట్టుకొచ్చారుగా. నువ్వు చేసిన అక్రమ మద్యం దందాలో అడ్డంగా బుక్ అయిన ఐఏఎస్లు, అధికారులు, విద్యావంతులు, రకరకాల వ్యక్తులు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప బాలాజీ ఆడిటరు, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య దిలీప్, ఇంకెవరిని పట్టుకొస్తావు? పట్టుకొచ్చారు కదా ఆల్రెడీ పోలీసులు. నీ అక్రమ పాలనలో నువ్వు మధ్యస్కామంలో దోచుకుందానికి నీకు అండగా నిలబడినందుకు అందరూ పట్టుకొచ్చారు. ఇంకెవరిని పట్టుకొస్తావు నువ్వు? పేర్లు రాసి పెట్టుకోండి. అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తా. అధికారంలోకి వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ నీ సినిమా అయిపోయింది, నీకు ఎండుగాడి పడిపోయింది. నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చూడాల్సిందే. కాకపోతే ఆయన బెదిరించేది ఎవరినంటే వీళ్ళని. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అన్నాడు బెదిరిస్తున్నాడు. నేను దోచుకున్న మద్యం స్కామ్లో మీరెవరు అప్రూవర్గా మారొద్దు, నిజాలు చెప్పవద్దు, అవన్నీ మీ భుజాన వేసుకోండి, నా పేర్లు చెప్పకండి. చెప్పారు అంటే మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, వచ్చినాక మీ సంగతి చూస్తా అంటున్నాడు. అది వాళ్ళకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు, మిగతా అధికారులకు కాదు. అధికారులకు నువ్వు బట్టలెప్తేసే రోజులు పోయినాయి. ఎంతమంది బట్టలెప్తేస్తావు, ఎన్ని జతలు తీసుకెళ్ళి లాండ్రీ షాప్ పెట్టుకుంటావు అని అడుగుతున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ఆడిటర్, ఆయన చక్కగా లెక్కలు రాసుకుంటూ కూర్చుంటే సంవత్సరానికి ₹1 కోటి సంపాదించుకునేవాడు. ఇవాళ సబ్ జైల్లో కూర్చుని అలో లక్షణ అంటూ తలకాయ గోడకేసి కొట్టుకుంటున్నాడు. నీకు సహకరించిన పాపానికి, నీకు అండగా ఉన్న పాపానికి, నీ దోపిడీలో పాలు పంచుకున్న పాపానికి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లాంటి అధికారులు, మాజీలు తలలో గోడకేసి కొట్టుకున్నారు విజయవాడ సబ్ జైల్లో. జగన్ రెడ్డి, ఇంకెవరు అంత చూస్తావు నువ్వు? నేను వచ్చానంటే ఎవడిని బ్రతకనివ్వను. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గుర్తుంచుకోండి, నేను మళ్ళీ అధికారంలోకి వచ్చానంటే మిమ్మల్ని బతకనివ్వను. మీరు నిజాలు చెప్పవద్దు, అప్రూవర్గా మారవద్దు, ఏమైనా అవసరమైతే అవన్నీ మీ భుజాన వేసుకోండి, నా దాకా రానివ్వబాకండి గుర్తు చేస్తున్నాడు అన్నమాట వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో టీడీపీ కార్యకర్తల మీద ఎన్ని దారుణమైన కేసులు పెట్టాడో చూసాం. టీడీపీ నాయకుల్ని ఎలా హింస పెట్టాడో చూసాం. అచ్చెన్నాయుడు గారిని 600 కిలోమీటర్లు ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని 600 కిలోమీటర్లు రెండో రోజునే తీసుకొచ్చి తిప్పిన వైనం చూసాం. కొల్లు రవీంద్ర గారిని ఏ కేసు లేకపోయినా అక్రమంగా నిర్బంధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించిన పరిస్థితి చూసాం. దేవినేని ఉమామహేశ్వరరావు గారిని ఏ కేసు లేకపోయినా, ఆయన మీద ఎలాంటి ఆరోపణలు లేకపోయినా కక్షపూరితంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించాడు. ధూళిపాల నరేంద్ర గారిని సంగం డైరీ హ్యాండ్ ఓవర్ చేయలేదన్న కోపంతో, కసితో ఎలా జైలు పాలు చేశాడో చూసాం. ఇంకేం చూస్తావు నువ్వు? ఇంకా చుట్టకు నీ దగ్గర ఏముందని చూస్తావు? నిన్ను నువ్వు కాపాడుకునే ప్రయత్నం చేసుకోకుండా, నిన్ను బాగా కాపాడుకుంటున్నావు అనుకో, అధికారులు అందరిని బలి చేసి ఇంకెవరి సంగతి చూస్తాడంట. ఏముంది చుట్టకు నువ్వు జైల్లో చూసుకోవాలే. జైల్లో పుస్తకాలు చదువుకుంటూ కూర్చోవాలి రేపటి నుంచి. జైల్లో నీ ఆత్మకథ రాసుకో, బాగుంటుంది. నీ దుర్మార్గపు పాలనలో చంద్రబాబు గారిని 53 రోజులు నిర్బంధించి ఎంత చేయాలో అంత చేసావు. మానసికంగా హింసించాలు చూసావు. నీకు అవకాశం దొరికితే ఆయన్ని లేపేటా కూడా ప్రయత్నించావు నువ్వు. అంతటి దుర్మార్గుడు నువ్వు. ఇంకంతకంటే ఏం చూపిస్తావు నువ్వు? నీకు చూపించారు కదా ప్రజలు. నీ పాపపు పాలన తట్టుకోలేక, నీ దుర్మార్గాలను తట్టుకోలేక, నీ దోపిడిని భరించలేక, నీ అక్రమాలు సహించలేక నిన్ను కొదేసి చాచి కొడితే బెంగళూరు పారిపోయావు నువ్వు. ప్రజలు ఇంకేం చూపిస్తావు నువ్వు? మీరు నాటిన విత్తనం పెరిగి పెద్దదై మిమ్మల్ని కబలిస్తుంది. ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు మీకే చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అనే విత్తనాన్ని మీరే నాటారు. ఆ విత్తనం పెరిగే మానై అనకొండై దేశాన్ని కబలించింది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మిమ్మల్ని మింగేస్తా, మీరు నాటిన విత్తనమే నేను అని హెచ్చరిస్తున్నాడు వాళ్ళని. చేసిన పాపాలన్నీ చేసి, దుర్మార్గాలను చేసి, లక్షల కోట్లు అడ్డగోలుగా దాచుకొని ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పోలీసు వ్యవస్థను బెదిరిస్తున్నాడు. 11 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులు, సుమారుగా 4000 వాయిదాలకు ఎగ్గొట్టాడు. మరి పోలీసులు ప్రశ్నించట్లా, సిబిఐ అడగట్లా,
ఈడీ మాట్లాడట్లా, కోర్టు కఠినమైన చర్యలు తీసుకోవట్లా. ఎందుకు బెదిరిస్తాడు కదా. కోడికొత్తి టమాటా సాస్ కేసు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఎన్ఐఏ కోర్టు కూడా హాజరు కావట్లా. మరి ఎన్ఐఏ లాంటి పెద్ద గొప్ప వ్యవస్థ, భారతదేశంలో అత్యంత పేరెనిక గల సంస్థ ఎన్ఐఏ సంస్థ, మరి వాళ్ళు ఎందుకనో గట్టిగా నిలదీయట్లా, రావట్లేదని ఆ వాయిదాకి వెళ్ళడు. గులకరాయి మల్లెపూలు అంటే గులకరాయితో కొట్టించుకున్నాడు, అది కల్పితం. అక్కడ టమాటా సాసే రాశారు. ఆ రోజు ముందు దెబ్బ ఇక్కడ చూపించారు, తర్వాత ప్లాస్టర్ ఇక్కడ వేశారు, అన్ని నాటకాలు ఆడాడు. రాజశేఖర రెడ్డి గారు ఒక తప్పు చేశాడండి. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయాలు తీసుకురాకుండా సినిమాల్లోకి పంపించినట్టయితే పెద్ద స్టార్ అయిపోయేవాడు. నటుడు రాజేంద్ర ప్రసాద్ స్థానంలో కామెడీ కింగ్ అయ్యేవాడు జగన్మోహన్ రెడ్డి. అది గుర్తించలే రాజశేఖర రెడ్డి. ఆయన ఎంతసేపు ఆ దోచుకునే కార్యక్రమంలో పడిపోయి కొడుకుని ఎలా మంచి మార్కులను పెట్టాలనే ప్రయత్నం చేయలే. కొంచెంసేపు ఆలోచించినట్టయితే సినిమాలోకి పంపించేవాడు, కామెడీ కింగ్ అయిపోయేవాడు. వాళ్ళ ప్రజల కర్మకాలి, ప్రజల నెత్తిన శనీశ్వరులా కూర్చుని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. సర్వం భ్రష్టు పట్టించాడు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులు, నేతలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యాడు. ఎందుకు సమావేశమయ్యాడు అనుకున్నారు? అసెంబ్లీకి వెళ్ళడానికో లేదా ప్రభుత్వం చేసే కార్యక్రమాలని పొగడటానికో విమర్శించడానికో కాదు. రేపు నన్ను జైల్లో వేస్తారు, జైలుకి వెళ్ళక తప్పదు, నేను జైలుకి వెళ్ళినప్పుడు కొంచెం హడావుడి చేయండి బయట మీరు, లేదంటే మీరు కూడా పొట్ట మునిగిపోతారు. మిమ్మల్ని మీరు రాజకీయంగా కాపాడుకోవడం కోసమన్నా, రాజకీయంగా మనుగడలో ఉండటం కోసమైనా ఒక్కొక్కడు 100 మంది రోడ్డు మీదకి తీసుకొచ్చి ధర్నాలో లేకపోతే లూటీలో లేదంటే గొడవలు సృష్టించడానికి చెప్పడానికి సమావేశం పెట్టాడు తప్ప ఏదో మంచి చెబుదామని ఇంకోవడం కూడా కాదు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆరోపణలంట. నువ్వే రాక్షసుడివి, నీ పాలనే రాక్షస పాలన. ఇప్పుడు కూటమి పాలనలో ప్రజలు ప్రశాంతంగా హాయిగా ఉన్నారు. నువ్వు రాక్షస పాలన అంటా ఉంటే నవ్వు కూడా నవ్విపోతూ ఉంది, నవ్వు వస్తూ ఉంది. జగన్ రెడ్డి తన జోలికి, తన వాళ్ళ జోలికి వచ్చిన ప్రతి ఒక్కరికి జగన్ 2.0లో అసలు సినిమా చూపిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అంటే నువ్వు లక్షల కోట్లు దోచేసుకున్నా, లక్షల కోట్లు దేశం దాటించేసిన, భూములు మింగేసిన, గనులు నాకేసిన నిన్నెవరు ఏమనకూడదు, నీ మీద కేసులు పెట్టకూడదు, నిన్ను అరెస్ట్ చేయకూడదు అంటావా నువ్వు? ఏంది నీ ఉద్దేశం జగన్ రెడ్డి? నేను దోచుకుంటా, నేను మింగేస్తా, నా జోలికి రాకూడదంటే ప్రజలు ఊరుకోరు జగన్ రెడ్డి. ఎత్తి లోపలేస్తారు వాళ్ళే. వ్యవస్థలో ఆలస్యం చేస్తే, పోలీసులు చూడనట్టు వ్యవహరిస్తే నిన్ను ఆ ప్రజలే ఎత్తి తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూకోపెడతారు. ఊరుకోరు జగన్ రెడ్డి, తమాషా అనుకోవద్దు. ఏంటి నువ్వు చూపించేది? 2.0 కాదు, 0.50లో కూడా నువ్వేం చేయలేవు. జైల్లో భజన చేసుకోవటమే. కళ్ళు మూసుకుంటే 1 ఏడాది పూర్తి అయిపోయిందని, ఇంకొన్నాళ్ళు కళ్ళు మూసుకుంటే ఇంకో 3 ఏళ్ళు గడిచిపోతుందంట. గడిచిపోద్ది. రోజులు ఎందుకు అవుతాయి? నీకోసం రోజులు ఆగవు కదా. నీకోసం రోజులు ఆగవు, నీకోసం వ్యవస్థలు ఆగవు, తీర్పులు ఆగవు. సిట్టు కూడా ఎక్కువ రోజులు చూస్తూ ఉండదు. అతి త్వరలోనే నీ గుమ్మం కొడద్ది, నిన్ను లేపుకెళ్తారు. అది ఖాయం. ఇంకో 3 ఏళ్ళు గడిచారంటే అధికారంలోకి వచ్చేస్తాయంట. ఏడకు వస్తావు జగన్ రెడ్డి, ఏడకు వస్తావు? చెంచలు కూడా జైలు రానివ్వదు నిన్ను. నీకు ఉన్న ఒకే ఒక అవకాశం రాజమండ్రి సెంట్రల్ జైలు. ఆడకరా, నువ్వు రాజకీయాల్లో రాలేవు కానీ, నీ దందా అయిపోయింది కానీ నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైలు రా. నీకోసం వెయిటింగ్ అంతా. వైసీపీ కార్యకర్త జోలికి వచ్చిన ప్రతి ఒక్కరి పేరు రాసుకోవాలని వైసీపీ నేతలకు జగన్ సూచించాడు. ఏం చేస్తావు రాసుకుని? మీ నాయన పాలనలో 100 మందిని పొట్టను పెట్టుకున్నాడు. అక్రమంగా, అన్యాయంగా, దారుణంగా హత్యలు చేపించాడు. సరే, 0.20లో నువ్వు వచ్చావు. నువ్వెంతమందిని చంపించావు? అంతకన్నా ఏం చేస్తావు నువ్వు? అంతకన్నా ఏం చేయగలవు నువ్వు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే చంపుతావు, అంతే కదా. చంపావు కదా ఆల్రెడీ. మీ నాయన చంపించాడు, నువ్వు చంపించావు. మీరు అంతకన్నా ఏం చేయగలుగుతారు? మీకు తెలిసిందే హత్య రాజకీయాలు, హత్యలు చేయటం, ఆ రక్తం తాగటం, ఆ రక్తం కూడు తింటాం మీకు అలవాటు. ఈ 0.50లో రా, ఎంతమంది చంపుతావురా చూస్తారు ప్రజలు. పేటీఎం గాడు రాసుకోండి మా పేర్లు అందరూ, రాసి జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు ఆ పెన్నులో ఇంకు బొక్కే, కొన్న పుస్తకం బొక్కే. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి బుక్కు, పెన్ను కొన్నారంటే అవి కూడా బొక్కే మీకు. వైసీపీ జోలికి వచ్చిన పోలీసు అధికారులు, రిటైర్ అయినా, విదేశాలకు వెళ్ళినా,
సప్త సముద్రాల అవతల దాక్కున్న లాక్కొచ్చి మరి వారికి సినిమా చూపిస్తామని జగన్ అంటున్నాడు. అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు వినపడుతున్నాయా మాటలు? హెచ్చరికలు, బెదిరింపులు. చేత కాని చావలేని అధికారులుంటే ఇలాగ పెట్టరేగిపోయి మాట్లాడుతూ ఉంటాడు. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, వాస్తవాలు తెలుసుకోండి. మిమ్మల్ని బెదిరించి బతకాలని చూస్తూ ఉన్నాడు, మిమ్మల్ని బెదిరించి తప్పించుకుని తిరగాలని చూస్తూ ఉన్నాడు, వ్యవస్థను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ మాటలు తన కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికో నాయకులకు ధైర్యం చెప్పడానికో కాదు, మిమ్మల్ని ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నాడు. అది అర్థం చేసుకోండి. మీ పని మీరు సక్రమంగా చేయకపోతే నిజంగానే అన్నంత పని చేస్తాడు మీకు. వల్లభనేని వంశీ నందిగం సురేష్ తదితరుల అరెస్ట్ గురించి ప్రస్తావించాడు. వల్లభనేని వంశీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఒక ఎస్టీ కుర్రాడిని హత్యా ప్రయత్నం చేస్తే, హత్య చేయకపోతే బెదిరిస్తే ఆ పిల్లాడు ఎస్సీ ఎస్టీ కేసు పెడితే అరెస్ట్ చేశారు. పొద్దున్న లెగిస్తే నా ఎస్సీ నా ఎస్టీ అని మొత్తుకుంటూ ఉంటావు కదా. ఇప్పుడు వల్లభనేని వంశీకి నువ్వు ఎట్టా వత్తాసు మాట్లాడుతున్నావు. ఆ పిల్లాడిని కిడ్నాప్ చేయడం నిజం కాదా? నువ్వు చూడలేదా? వీడియోలు కనపడలేదా నీకు? జగన్మోహన్ రెడ్డి, నందిగం సురేష్ ఏం చేశాడో తెలుసా నీకు? నీకు తెలియదా? ఒక ఎస్సీ వ్యక్తిని హత్య చేస్తే అరెస్ట్ చేశారు, మరో ఎస్సీ వ్యక్తిని దారుణంగా కొడితే మళ్ళీ అరెస్ట్ చేశారు. అన్నీ చేస్తే సమర్థించుకొస్తున్నాను వాళ్ళని. నీకు కావాల్సింది గోండాలు, రౌడీలు, రక్తం తాగే క్రూర మొగాలు, వాళ్ళని సమర్థించుకుంటావు నువ్వు. మళ్ళీ లెగిస్తే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని గొంతు చించుకుంటావు. నువ్వు నాశనం చేసిందే ముగ్గురిని. ఎంతమంది ఎస్సీ ఎస్టీని చంపించావు నువ్వు? ఎంతమంది బీసీని పొట్టను పెట్టుకున్నావు? ప్రజలు మర్చిపోయారనుకుంటున్నావా? ఇంకా సిగ్గు లేకుండా సమర్థించుకొస్తున్నావు వాళ్ళిద్దరిని నువ్వు. అవునులే, డ్రైవర్ని అత్యంత దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని పక్కన పెట్టు సన్మానించిన క్రూరుడివి నువ్వు. ఆ డ్రైవర్ దళితుడు కాదా? ఆ రోజు గుర్తురాలేదు నీకు దళితులని? చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని, ప్రజల వ్యవస్థలపై తిరగబడే రోజులు వస్తున్నాయని జగన్ జోస్యం చెప్పాడు. ఏం చేశాడయ్యా చంద్రబాబు నాయుడు గారు? ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చుకుంటూ వచ్చాడు. పేదవాడు అన్నం తింటే తట్టుకోలేక అన్నా క్యాంటీన్ ఎత్తేసిన నీలాంటి దుర్మార్గుడి పాలన నుంచి బయటకు వచ్చి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసిన వెంటనే మళ్ళీ అన్నా క్యాంటీన్ పెట్టి 3 పూట్ల కడుపు నిండా భోజనం పెడుతున్నాడు పేదవాళ్ళకి. అది నీ దృష్టిలో తప్పు అయిపోయింది. 3000 పెన్షన్ ఒకసారి 4000 చేసి నెల ఫస్ట్ తారీఖుని ఇస్తున్నాడు. అది కూడా నీకు మంచిది కాదా? అది కూడా నీకు తప్పుగా కనపడుతుంది. అక్క చెల్లెమ్మలు అంటావు కదా నువ్వు. ఆ అక్క చెల్లెమ్మలకి సంవత్సరానికి 3 ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అది నీకు తప్పుగా కనపడుతుందా? మీరు రైతుల దగ్గర ధాన్యం కొని 6 నెలలు 7 నెలలు హింసించి కోతల కోసి కమిషన్లు తీసుకుని రైతుని ఏడిపించి ఇచ్చారు డబ్బులు మీరు. ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే రైతు దగ్గర ధాన్యం కొన్న 24 గంటలలోపు బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. దుర్మార్గంగా కనపడుతుందా జగన్ రెడ్డి? కిడ్నీ బాధితులకి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 6000, 10,000, 15,000 పెన్షన్లు ఇస్తున్నాడు. నీ హయాం కంటే డబల్ చేశాడు ఆయన. అది కూడా నీకు దుర్మార్గంగా కనపడుతుందా జగన్ రెడ్డి? ఫీజు రియంబర్స్మెంట్ అన్నావు, 4,250 కోట్లు ఎగ్గొట్టి పారిపోయావు. అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కట్టుకుంటూ వస్తున్నారు ఆ బాకీలన్నీ. ఆఖరికి చిక్కీ బిల్లులు నీ ఫోటో వేసుకుని చిక్కీలు పంచిన చిక్కీ బొమ్మల పేమెంట్ కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయావు నువ్వు. అవి కూడా కూటమి ప్రభుత్వం తీరుస్తుంది బాకీలు. కోడిగుడ్లు అన్నావు, కోడిగుడ్డు మీద కూడా నీ బొమ్మ వేసుకున్నావు. మురిగిపోయిన కోడిగుడ్లు సప్లై చేసావు, వాటికి కూడా కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తూ ఉంది. అవన్నీ దుర్మార్గంగా దారుణాలుగా కనపడతాయి నీకు. వ్యవస్థలపై తిరగబడే రోజులు వస్తాయి. అంటే నిన్ను అరెస్ట్ చేస్తే వ్యవస్థల మీద తిరగబడమని చెప్పి నువ్వు నూరు పోస్తున్నావు నీ కార్యకర్తలకి, నీ నాయకులకి. రారమ్మా జగన్ రెడ్డి రారు, ఒక్కడు కూడా రోడ్డు మీదకి రాడు. నువ్వు చేసిన అక్రమాలు, దుర్మార్గాలు, నీ దోపిడీలు అన్నీ నీ కార్యకర్తలకు, నాయకులకు కూడా తెలుసు. నీ ముందు తప్పట్లు కొట్టినా వెనకాల ఎప్పుడు పోతాడాయా బాబు జగన్ రెడ్డి లోపల కానీ నవ్వుకుంటున్నారు వాళ్ళు కూడా. నీకు ఆ సినిమా లేదే. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాడంట, ప్రభుత్వం మీద తిరగబడాలంట. నీకు సిట్ కార్యాచరణ రెడీ చేస్తూ ఉంది. నువ్వు ఎప్పుడు లోపలికి వెళ్తావు అనేది డేట్ ఫిక్స్ చేస్తూ ఉంది. నీ టైం దగ్గరికి వచ్చింది. పాపం ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎప్పుడు నీకు కుడిపక్క ఎడపక్కన ఉండేవాళ్ళు, అధికారంలో ఉన్నాళ్ళు. అధికారం పోయినా కూడా మొన్నటి అరెస్ట్ అయ్యేదాకా కూడా నీ పక్కనే ఉన్నారు. వాళ్ళు ఎదురు వస్తున్నారు, రా జగన్ రెడ్డి రా, మాకు ఇబ్బందిగా ఉంది ఇక్కడ,
మేము చెప్పే సోదినేవాడు మాకు ఎవరు దొరకట్లేదు ఇక్కడ, రా అని చెప్పి పిలుస్తున్నారు వాళ్ళు జైలుకి. వాళ్ళ కంపెనీ ఇవ్వాలి కదా నువ్వు. ఆ కార్యాచరణ ఏంటో రూపొందించుకో. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కోర్టు తీర్చు. త్వరగా సిట్టు పిలవకముందే నీకు నువ్వు వచ్చి సరెండర్ అయిపోయి సబ్ జైలుకి వెళ్ళి వాళ్ళకి తోడుగా కూర్చుని అక్కడ ముగ్గురు కలిసి అష్టాచమ్మ ఆడుకోండి. అంతకుమించి నువ్వేం చేయలేవు. జగన్ రెడ్డి 2O కాదు, జగన్ రెడ్డి 0.5O పెట్టుకో, బాగుంటుంది టైటిల్. ప్రజల రక్తం తాగేవా నువ్వు. రక్తం తాగి 1,50,000 కోట్ల పైన అక్రమ మద్యంలో దోసుకున్నావు నువ్వు. చీప్ లిక్కరు కెమికల్స్ కలిపి నీళ్ళల్లో వాళ్ళ చేత తాగిచ్చి 1,00,000 కుటుంబాలని రోడ్డు మీద పడేసావు. ఇంకా నువ్వు బింకాలు పోతున్నావు, ప్రగల్భాలు పలుకుతున్నావు. మనిషి పుట్టువాడు కారాదు మట్టి బొమ్మ అన్నాడు ఒక ఆయన. నీలాంటి ఊహించుకుని ఉన్నాడు ఆయన. ఊహించుకుని ఉండైతే మనిషి పుట్టువాడు కారాదు జగన్ రెడ్డి అనేవాడు.